మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు. వీళ్ళారా, ఈ సమయంలో తెలియచేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఏ మానవుడు కూడా తన పాపం నుండి తాను రక్షించుకోవడానికి ఎవరికి చేత కాదు. అదే రీతిగా భూమి మీద దేవతలు అనబడుచున్న వారెవరు కూడా మానవుని యొక్క పాపం నుండి ప్రాయశ్చిత్తం కలుగు చేయడానికి వారికి శక్తి చాలదు. కనుక దేవాది దేవుడే తన ప్రియ కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపించి మానవులమైన మనము చేసినటువంటి అతిక్రమ క్రియలకు, మనము చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు చేయడానికి తన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడైన తన ప్రియ కుమారుని లోకానికి పంపించి ఆయన శరీరములో మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేశాడు. ఆ రీతిగా యేసయ్య మనందరి పాపముల కొరకు తను సిలువలో మరణించాడు. మనందరి పాపములు కడగడానికి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని సిలువలో కాల్చాడు. ఆ తర్వాత ఆయన చనిపోయి సమాధి देवाने दुदों वालो कोई चेनी से देवाने चोड़ा చేతి దగ్గరే. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తున్నది. కసే కనక పాపేతి आवाजा भाई मोवत पन क्रिस्तुति एक वेर करने देवो दज को పోక్తే వారం శాశ్వత జీవ. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తున్నది. పాపిలోగైన रक्षण देना क्रिस्तु यीशु ए जग में आयो किन कज को वत भरोसा करे रानपुरो अंगीकार कर ले रो जरूर जा अस पापे वाले मो मतोमो पापिच्छु. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తున్నది. దుష్మన్ దేవనే భలో జాయ్వలో జన్సే పాతాళమే దరసో జాయ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తున్నది. ఏలయనగా ఏ భేదమును లేదు, అందరమును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపో. రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని ప్రభువుని ప్రకటించి పాపిని రక్షించి, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ ప్రకటించడానికి నేను మా ప్రభువాన్ని సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాను. పని సహాయం చేయండి. నేను వెళ్ళే ప్రతి చోట్లగా నువ్వు ముందుగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. ఏ సువార్తకు ఏ ఆటంకాలు లేకుండా సకాలంగా మేము ముందుకు సాగాలన్నట్టు నీ రాజ్య సువార్తను ప్రకటించలాగిన కృప చూపండి. సహాయం చేయండి. మా తల్లి నివార్త మేము బయలుపరుస్తున్న అనేక ఆత్మలు విని రక్షించబడలాగినట్టు కార్యం జరిగించండి. ఈ సమయంలో మా ప్రభు మాత్రం మీ జీవనంలో నాకు నాశనం ఇచ్చి పంపమని ఆ ప్రభు
జీవించేటట్లుగా చేసింది. తద్వారా మానవుడు తన యొక్క ప్రవర్తన బట్టి, తన యొక్క జీవితాన్ని బట్టి నిత్య నరకాన్ని సంపాదించుకున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములకు వచ్చే జీతము నిత్య మరణము. కాబట్టి ప్రియులారా, మనుషులందరూ ఏ భేదము లేదన్నారు. అన్ని జాతుల వారు, అన్ని కులముల వారు, అన్ని మతముల వారు, అన్ని దేశములటువంటి వారు, ఏ ఒక్కరు కూడా తేడా లేకుండా మానవులందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గం నుండి, దేవుని యొక్క జీవ మార్గం నుండి, దేవుని యొక్క నిత్య రాజ్యపు మార్గం నుండి వారు తప్పిపోయి వారు నిత్య నరకానికి వెళ్ళవలసినటువంటి వారు అయినారు. అయితే మహోన్నతమైన దేవుడు తాను సృష్టించినటువంటి తన పోలిక చొప్పున చేయబడినటువంటి కృపణాయడల చూపుచున్నావా, వెలుపట లోపట పోరాటాలే, వెలుపట నరాలే, ఎటువైపు చూసినా దారి కానరాలే. కృప యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిస్తున్నారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రయాసపడి భారము మోసుకొని పోతున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయదనని గ్రామంలో చేరే వాళ్ళ తండ్రి ఇక్కడ రమ్మని కూడా ఎంతమంది ఇస్తారు, వాళ్ళందరూ పెట్టుకోవాలని ప్రతి ఆల్పదలు చింతకు సహాయం చేస్తున్నారు. మీరు ఆమె సమీపంలో జరిగి ప్రతి బిడ్డలు మారవలసి పొందడంలో సహాయం చేస్తున్నాయి. వాళ్ళ తండ్రి సువార్త ప్రకటించిన తండ్రి ఎంతో ఉపయోగిస్తున్నారు. తండ్రి వచ్చిన వాళ్ళని చేస్తున్నారైనా వాళ్ళ తండ్రి ఇంకా మేము పొందాల్సినవి ఎలాంటి ఆటంకాలు రాకుండా కాల్చి కాపాడిన తండ్రి వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను తండ్రి. శ్రీ మీ వెళ్ళి వారికి నువ్వు వెళ్ళి కాల్చి కావడం ఎస్ఐ కంటే తన ప్రార్థించి అడిగి వెళ్తున్నాను రాలేదు, కానీ మనస్సులను మార్చుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన సెలవిచ్చారు, నా ఎదుకు వచ్చు వానిని నేనెంత మాత్రమును త్రోసివేయనని. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నువ్వు చదువుకున్న వాడవైనా చదువు లేని వాడవైనా యేసుక్రీస్తు ఎదుకు నువ్వు రాగలిగితే, నీ పాపము ఒప్పుకోగలిగితే, ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి వచ్చాడని నువ్వు నమ్మగలిగితే, ఆయన తన రక్తంతో నీ పాపాన్ని కడిగి నీకు ఈ లోకములో శాంతి సమాధానాలతో కూడిన జీవితాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరణించిన తరువాత పరలోకాన్ని, మోక్షాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఎక్కడున్నప్పటికీ యేసుక్రీస్తును ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరించగలిగితే, ఆయన యుద్ధకు వచ్చి నీ పాపములు ఒప్పుకోగలిగితే, ఆయన నీ పాత రూప జీవితాన్ని కడిగివేసి తన రక్తంతో నిన్ను కడిగి నీకు ఒక మంచి జీవితాన్ని, పరిశుద్ధమైన ఒక నమ్మకమైన జీవితాన్ని నీకు ఈ లోకంలో అనుగ్రహించి ఈ లోకాన్ని విడిచిన తర్వాత మోక్షాన్ని ప్రసాదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఎక్కడున్నప్పటికీ నాతో పాటు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. ప్రార్థన చేయుదాం. పరిశుద్ధుడైన దేవా, నమ్మదగిన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయాన్ని బట్టి వందనాలు. ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ఈ పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి. నోటి మాటతో సృజించిన నిజ దేవుడైన నిన్ను వారు ఎరుగునట్లు, నీవే అందరికీ ప్రభువు అని వారు గ్రహించి నీ వద్దకు వచ్చినట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. వారి పాత రోత జీవితాలను కడిగివేయండి. ఈ పరిశుద్ధ రక్తంతో కడిగి మీరు మాకు ఇచ్చిన ఈ రక్షణ ఆనందాన్ని వారికి అనుగ్రహించి వారిని నీ నిత్యరాజ్య వారసులుగా చేసుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్న పరలోకపు తండ్రి, ఆమేన్. చేసిన
చేసినటువంటి పాపములకు బలియాగంగా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పటికీ సమయం మించిపోలేదు. యేసు ప్రభుని అందరూ సొంత రక్షకునిగా మనము అంగీకరించి యేసు ప్రభు అనుగ్రహించేటటువంటి నిత్య మహిమలోనికి మనము నడిపించబడదాము. ప్రయాసపడిచి భారం మొత్తులు కోరుతున్న సమస్త జనులారా, నా ఇద్దరు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను అని దేవుడు సెలవు చేస్తున్నాడు. మనము ఎలాంటి భారం కలిగి ఉన్నా, మనం మన జీవితంలో ఎన్ని శ్రమల్లో ఉంటున్నా, ఎన్ని వేదనలో ఉంటున్నా, మరి మన ప్రయాసం మొత్తము దేవుడి మీద ఉంచినప్పుడు మనల్ని మన భారంలో నుంచి విముక్తులుగా చేయుటకు దేవుడు సిద్ధంగా ఉంటాడు. మనం చేయవలసిందంతా ఒకటే, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని యొక్క మన పాపములు ఒప్పుకొని దేవుణ్ణి అంగీకరించాలని దేవుడు మరి మనకు తెలియజేస్తుంటున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించి వాడెవడును లేడు, దేవుని వెలుగు వాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి వాలిన వారమై ఉంటున్నాము. మనం ఇంత ఘోర పాపులమైనా మనందరము దారి తప్పిపోయినటువంటి వారంగా ఉంటున్నా, మనల్ని ఇంకా ప్రేమిస్తూ దేవుడు మరి తన కనికరము మనపై జాలి చూపించే దేవుడు గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనందరము దేవుని పాదాల చెంతకు వచ్చి మన వినయముతో, ఆయనలో ఏ అపవిత్రత లేదు. అయితే ఆయన మనందరి పాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడు. వీళ్ళారా, ఈ సమయంలో తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఏ మానవుడు కూడా పుట్టిన వాడి ఎందు విశ్వాసం ప్రతి వాడు నశించక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించారు. మనం ఎంత ఘోర పాపంగా ఉంటున్నా కూడా మనం చేసినటువంటి ప్రతి పాపం నుంచి విమోచనకు యేసు ప్రభు క్షమించే దేవుడు, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చే దేవుడిగా ఆయన ఉంటున్నాడు. దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలన్న క్వశ్చన్ మీ హృదయాల్లో ఈ దినానికి ఉంటే, ఆయన మీ పాపాల కోసం ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి 3వ దినాన లేచాడు. ఆయనతో పాటు నిత్య రాజ్యంలో మనం కూడా ఉండాలని, పరలోకంలో ఎప్పుడు ఆయనతో పాటు ఉండాలని, మొదట ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎటువంటి ప్రేమనైతే కలిగి ఉన్నాడో, ఈ క్షణం కూడా ఆయన అదే ప్రేమను కలిగి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన చెంతకు నువ్వు రావాలని కోరుకుంటున్నాడు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా విశ్వాసం నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్య జనులారా, నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఏ భేదంలో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఎలయనగా పాపం వలన వచ్చు జీవం మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాత్రికమునే పాపములను తీసివేయుటకై యేసుక్రీస్తు ప్రత్యక్షమైన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాను. వాక్యంలో సైడ్ కదా
ప్రకటించడానికి మేము మా ప్రభువాన్ని సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాను చూపిస్తూ పని సహాయం చేయండి. నేను వెళ్ళే ప్రతి చోట్లగా మేము ముందుగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాము. సహాయం చేయండి. ఏ సువార్తకు ఏ ఆటంకాలు లేకుండా సకాలంగా మేము ముందుకు సాగలిగినట్టు మీ రాజ్య సువార్తను ప్రకటించలాగిన కృప చూపండి. సహాయం చేయండి. మరి మా తల్లి వార్తలు బయలుపరుస్తూ ఉంటుండగానే సాధనలు మీరు రక్షించగలగాలని కార్యం జరిగించండి. ఈ సమయంలో మా ప్రభువా మాత్రం మీ జీవనంలో మమ్మల్ని ఆశీర్వదించి కావాలని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తున్నామని ప్రార్థించి అడిగి గడిపంగా ఉన్నాము తండ్రి. ఆమేన్. రాలేదు కానీ మనస్సులను మార్చుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన సెలవిచ్చారు, నా ఎదుకు వచ్చు వానిని నేనెంత మాత్రమును త్రోసివేయనని. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నువ్వు చదువుకున్న వాడవైనా చదువు లేని వాడవైనా యేసుక్రీస్తు ఎదుకు నువ్వు రాగలిగితే, నీ పాపం ఒప్పుకోగలిగితే, ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి వచ్చాడని నువ్వు నమ్మగలిగితే, ఆయన తన రక్తంతో నీ పాపాన్ని కడిగి నీకు ఈ లోకములో శాంతి సమాధానాలతో కూడిన జీవితాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరణించిన తర్వాత పరలోకాన్ని, మోక్షాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఎక్కడున్నప్పటికీ యేసుక్రీస్తును ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరించగలిగితే, ఆయన వద్దకు వచ్చి నీ పాపములు ఒప్పుకోగలిగితే, ఆయన నీ పాత రోత జీవితాన్ని కడిగివేసి తన రక్తంతో నిన్ను కడిగి నీకు ఒక మంచి జీవితాన్ని, పరిశుద్ధమైన ఒక నమ్మకమైన జీవితాన్ని నీకు లోకంలో అనుగ్రహించి ఈ లోకాన్ని విడిచిన తర్వాత మోక్షాన్ని ప్రసాదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఎక్కడున్నప్పటికీ నాతో పాటు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. ప్రార్థన చేయుదా. పరిశుద్ధుడు అయిన దేవా, నమ్మదగిన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయాన్ని బట్టి ఉన్నాను. ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ఈ పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి. నోటి మాటతో సృజించిన నిజ దేవుడు అయిన నిన్ను వారు ఎరుగునట్లు, నీవే అందరికీ ప్రభువు అని వారు గ్రహించి నీ వద్దకు వచ్చినట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. వారి పాత రోత జీవితాలను కడిగివేయండి. మీ పరిశుద్ధ రక్తంతో కడిగి మీరు మాకు తీసుకోకూడదని దేవునితో ఉద్దేశం. కాబట్టి దేవాది దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభును 2022 సంవత్సరముల క్రితము ఈ భూమి మీదికి పంపించాడు. కారణం ఏంటంటే నశించినటువంటి మానవుని వెనక్కి రక్షించుటకు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవులు పాపముల నుండి పాపములోనే చనిపోతే వారు నిత్య నరకానికి వెళ్తారు. నిత్య నరకం ఎలా ఉంటుందంటే అది అగ్ని చావదు, లేదా అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యము వేదన, నిత్యము శ్రమలు, నిత్యము ఇబ్బందులు. కాబట్టి ఆశీర్వాదములు దయచేసి యేసు క్రీస్తు నందు నేను దొరుకుతున్న దేవానికి వందనములు.